డ్రైనేజీల్లో అలాగే కాలువల్లో తూటుకాడ గొరపటెక్క తీసేయించడం జరిగింది. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ప్రతిసారి ఘంటసాలకు వచ్చినప్పుడు ఆ గుండె డ్రైన్ దగ్గర, ఆ తర్వాత దేవాగది చిల్లవాగ దగ్గర తూటుకాడ గొరపటెక్క దగ్గర ఫోటోలు దిగి దీనికి పరిష్కారం చేయలేదు ప్రభుత్వం అని చెప్పి వెళ్ళటం అనేది గత 4-5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిచ్చుకొచ్చాం అయింది. నా సంతోషం అంటే వాళ్ళ క్లియర్గా ఉంది, అక్కడ తూటుకాడ గొరగటెక్క లేకుండా మొత్తం తీయించేసి వాళ్ళ గుండేరు కానీ చిల్లరవాగ్ కానీ అలాగే మిగతా డ్రైన్స్, నియోజకవర్గంలో డ్రైన్స్ కానీ ఇవాళ అన్నీ తీయించి ఇవాళ అధిక వర్షాలు పడ్డా కూడా రైతుకి నష్టం జరగకుండా చేసామన్న తృప్తి మాత్రం ఉంది. ఇది ఎంత కష్టసాధ్యమైందో రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఇరిగేషన్ శాఖను పిలిచి అడిగితే ఎక్కడా కూడా నిధులు లేవని చెప్పారు. అలాంటి సందర్భంలో మళ్ళా ప్రభుత్వంతో మాట్లాడి మనం ఈ నిధులు తీసుకురాం 23 కోట్ల మొత్తం 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవాళ రైతుకి న్యాయం చేసే ప్రయత్నం అన్ని విధాలా చేస్తున్నాం. ఎందుకంటే అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా 2 విధాలకు నష్టపోతున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. ఈ ఘంటసాల మండలంలో అతివృష్టితో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం, పొలాలను మునిగిపోయిన సందర్భంలో కూడా నేను ఇక్కడ తిరిగి చూడటం జరిగింది. అంచేత అలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ చర్యలు తీసుకోవటం జరిగింది. అయినా ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఇంకా పర్మనెంట్ మెజర్స్ ఏమి మనం చేపట్టే పరిస్థితి లేదు. అందుకని వచ్చే వేసవకాలంలో కానీ మనం చేయలేము. ఎందుకంటే అవుట్ పాలిస్ ఇస్తే కానీ అక్కడ లాకులు కానీ ఇవన్నీ మరామతులు చేయించాలంటే ఇప్పుడు నిధులు సమకూర్చుకోవాలి, మంజూరు తెచ్చుకొని ఖచ్చితంగా వచ్చే వేసవకాలంలో ఆ సమస్యను పరిష్కారం చేస్తే శాశ్వతంగా రైతుకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి మాత్రం ఈ తాత్కాలికంగా మనం రైతుని ఎలా రక్షించాలని ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ గొరపటెక్క ఈ డ్రైనేజ్ మీద నిధులన్నీ కూడా గత ప్రభుత్వంలో కాగితాల మీద కనపడ్డే తప్ప వాస్తవ పరిస్థితులు ఎక్కడ రూపుదాల్చాల. అంచేత ఇవాళ రైతులకు కానివ్వండి, నాయకులకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేదంటే 23 కోట్ల రూపాయలు మేము మంజూరు చేసి ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడు వాటిని శ్రద్ధగా మీరు గమనించండి, పని జరిగేట్టుగా మీరు అందరూ కూడా చూసుకోండి. ఊరికి విమర్శలు చేసి ప్రయోజనం లేదు. అంచేత ఏ డ్రైన్ మీద ఎంత మంజూరైంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంచేత ఆ డ్రైన్ల మీద పనులు సక్రమంగా చేయించుకోవాల్సిన బాధ్యత అక్కడ స్థానికంగా ఉన్న రైతాంగం మీద ఉంటే, స్థానిక మీద ప్రజల మీద ఉంటుంది. ఇక్కడ ఏమీ దాపరికం లేదు. మాకు పని జరగటం అనేది చాలా ప్రధానమైన అంశం. అంతేగాని కాగితాల మీద చూపించి డబ్బు తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదు. అందులో అవనగండి నియోజకవర్గంలో అలాంటి అవకాశం ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. అంచేత ప్రతి పైసా కూడా సద్వినియోగం కావాలి. 23 కోట్ల రూపాయలు తేవటం అంటే తేలిక విషయం కాదు. వాళ్ళంత కష్టమైన పరిస్థితి అయినా మనం ఇక్కడున్న పరిస్థితులు చెప్పటం, దాన్ని మంజూరు జరగడం జరిగింది. దాన్ని టెండర్లు కూడా పిలిచి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. అంచేత ఆ పనులు సక్రమంగా చేసుకునే విధంగా అందరూ కూడా సహకరించాలి, చూసుకోవాలి. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి, నేను దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. అవనిగడ్డ నియోజకవర్గానికి ఏ పైసా కేటాయింపు జరిగినా అది సంపూర్ణంగా పని జరిగి తీరాలి, ఆ రకంగా వ్యవహారం చేయాలి. నిన్నే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఒక పారదర్శక పాలన ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏ అయితే అక్రమాలు, అవినీతి జరిగిందో అవి ఈ ప్రభుత్వ హయాంలో జరగడానికి వీల్లేదని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి మీ అందరూ తెలుసు ఇసుక ఏ విధంగా దోచుకున్నారన్నది, అలాగే మట్టి విషయాలు, ఇవన్నీ గత ప్రభుత్వం జరిగినప్పుడు మనం వాటిని వ్యతిరేకించాం. తెలుగుదేశం, జనసేన ఈ 2 పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అంచేత దాన్ని బట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంది, అలాంటి జరగటానికి లేదు. ఈ పారదర్శకంగా ఈ పరిపాలన జరగాల్సిన అవసరం ఉంది. అధికారులు ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా అక్రమాలు జరుగుతుంటే అక్రమాలని అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను కలెక్టర్లకి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకని స్థానికంగా ఉన్న అధికారులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలతో మీరు గతంలో మీరు ఏ విధంగా చేశారు అన్నీ చూడంటే పోయారు. ఇక్కడ ఇసుక తవ్వుతా అంటే ఆ రోజున మమ్మల్ని అరెస్ట్ చేశారు, అయినా జరిగింది తప్ప దాని మీద చర్యలు తీసుకున్న పరిస్థితులు లేవు. ఇక్కడ మీకు దానికి అనుమతులు ఉన్నాయో చూపించమంటే చూపించిన పరిస్థితులు లేవు. కానీ ఇవాళ అలా జరగడానికి వీల్లేదు. అది ఖచ్చితంగా నిన్న కలెక్టర్ సమావేశంలో చెప్పారు. అంచేత దాన్ని అధికారులందరూ కూడా ఇవాళ గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే మా దగ్గర కూడా మా